ఇప్పుడే ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చూడడం జరిగింది. ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, కానీ ఒక మంచి దమ్మన సినిమా అంటే ద రైజ్ ఆఫ్ అశోక. నిజం చెప్తున్నా, నాకు ఈ సినిమా చూసినంత సేపు అరే ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయకపోతే మన లైఫ్ ఎందుకు అన్న ఫీలింగ్ కలిగింది భయ్యా. నిజంగా ఎంత మంచి సినిమా. అల్లం వెల్లుల్లి సినిమా చూడాలి మళ్ళీ మళ్ళీ, అబ్రక దబ్రా సినిమా చూస్తే పట్టాలి మీకు నిద్ర. అంత మంచి సినిమా, అందరు తింటారు పానీపూరి సినిమా నుంచి మంచి దమ్మన స్టోరీ. ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. ఈ సినిమాలో సతీష్ గారు ఏమైనా పర్ఫార్మెన్స్, పీక్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా చూస్తుంటే నాకు ఒక రంగస్థలం, ఒక తంగరాన్, ఒక జేబింగ్ అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అదేవిధంగా సప్తమి హీరోయిన్ ఎంత చక్కగా తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే పీక్స్ అండ్ పీక్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఆస్కార్ ఇవ్వాల్సిన ఫీలింగ్ వచ్చింది. ఒకటైతే నా సిట్టింగ్ థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. వినోద్ గారు ఏమైనా డైరెక్షన్ చేస్తారు ఆ సినిమాని, ప్రాణం పెట్టేస్తారు ఆ సినిమాకి. అంత బెడ్ అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ ఉంటుంది భయ్య, అరే ఈ రకంగా ఎవరు తీయలేరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ అసెట్ ఎవరంటే విలన్. ఎంత బాగా యాక్టింగ్ చేశాడు భయ్య విలన్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సినిమాలో సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ అరే ఏడిపించేసారు. ఇంతమంది సినిమా కదా, ఇలాంటి సినిమా కదా ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్ అయితే ఫస్ట్ హాఫ్గా అయితే ఒక లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ ఉంటుంది. అంటే డాన్స్ వేనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ వేనుమా ఎలివేషన్ ఇరుకు, సెంటిమెంట్ వేనా సెంటిమెంట్ ఇరుకు అన్నట్టుగా ద రైజ్ ఆఫ్ అశోక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక్కసారి మీరు ఈ సినిమాకి 150 రూపీస్ పెడితే 100% మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే పడుతుంది. ఒక చెప్తామన్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. మంచి దమ్మన సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది సినిమా. జనాలు ఆకట్టుకుంటుంది, కొత్త కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది. న్యాచురల్గా ఉంది సినిమా, బాగా చాలా న్యాచురల్ ఉంది. సూపర్ హిట్ అన్నమాట సినిమా, సక్సెస్ సినిమా. మళ్ళీ సక్సెస్ మీట్కి కలుద్దాము. బాగుందన్నా, సూపర్ ఉంది, బాగుందన్నా సినిమా, బాగుంది. చూడు బాగానే ఉంది, బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా సూపర్ ఉందన్న సినిమా. సూపర్ అన్న, సూపర్ అన్న, చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూడు మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుంది. కెమెరా డైరెక్షన్ అన్ని చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కంటెంట్ ఉన్నట్టయితే కాసులతో పెద్ద పని లేకుండా సినిమాని హిట్ చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి సినిమా ఇది. డెఫినెట్ గా హిట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది, అసలు చక్కలేదు అని చెప్పాలంటే. అసలు ఫైటింగ్ అయితే సూపర్, అసలు అది కూడా చాలా బాగుంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అలాగే మూవీ చూపించండి బెటర్. బ్రో అదిరిపోయింది. డైరెక్షన్ కానీ లేకపోతే అది ప్రతి ఒక్క సీన్ నేను చెప్తున్నాను, చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ ఇంటర్వెల్ అయిపోతే అదిరిపోయింది అసలు. అంటే ఈ రోజున రావాల్సిన సినిమా ఇది, ఆ లెవెల్ అనిపించింది నిజంగా. వేరే లెవెల్ ఉంది బ్రో. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్ కానీ అసలు మొత్తం కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అదిరిపోయింది. ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్ చూడాలి వచ్చి. ఎస్, సూపర్ అన్న, ఎక్సలెంట్ ఉంది సినిమా మాత్రం. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుంది అని చెప్పేసి. సినిమా స్టోరీ కానివ్వండి, ఆ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ సినిమా వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ మాత్రం వండర్ఫుల్ ఉంది అన్న, చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సీన్ బాగుంది. సినిమా చాలా ఎక్సలెంట్ ఉంది. సినిమా చాలా బాగుంది. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో ఒక 20 ఏళ్ళ నుంచి ఇలాంటి కంటెంట్ రాలే. డిఫరెంట్ ఫైట్స్ ఉంటాయి, కమర్షియల్ ఫైట్స్ ఉంటాయి. ఎక్సలెంట్, చాలా బాగుంది అన్న. పారే నీరు, గాలి, నిప్పు ఏదైనా భూమి మీద ఉన్నది మన హక్కు, అర్థమైందా? భారత రాజ్యాంగంలో ప్రతిదీ మన హక్కు కాబట్టి అవన్నీ మనకు తెలియకుండా లేనిపోనివన్నీ మన దృష్టికి తెస్తున్నారు. దయచేసి ఇలాంటి మూవీలు చూసి ప్రతి ఒక్కరూ చైతన్య పడాలని చేసుకున్నారు. బ్లాక్ బాస్టర్ సినిమా చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే ఇంకో రంగస్థలం ఆ రేంజ్ లో ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ, మంచి సోషల్ మెసేజ్ మూవీ. హీరో చాలా బాగా చేశాడు, అందరూ తప్పకుండా చూడాలి సినిమా. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అల్టిమేట్. క్లైమాక్స్ తప్పకుండా చూడాల్సింది సినిమా. సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని 100% ప్రూవ్ చేసి చూపించాడు. లాస్ట్ సినిమా క్లైమాక్స్ వచ్చేసి
ఏది శాశ్వతం కాదని మాత్రం సినిమాలో మాకు బాగా అర్థమైంది. చాలా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనకు ఇంకొక రంగస్థలంలో అనిపించింది. సో సినిమాలో అలాంటి థీమ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే చెప్పారు కదా బ్రో ఇందాక ఏది శాశ్వతం కాదు అన్నట్టు, నిజంగా ఏది శాశ్వతం కాదు, చివరికి మనుషులే శాశ్వతం అన్నట్టుగా చూపించారు. చాలా బాగుంది. గాడ్ ఆఫ్ నేచర్ మనకి ఇచ్చింది ఏది ఏ ఒక్కరి సొంతం కాదని ఒక పాయింట్ తీసుకొని ద రైజ్ ఆఫ్ అశోక చాలా టెక్నికల్గా కంటెంట్ వైజ్ అండ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, విజువల్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, ఎంచుకున్న థీమ్ని త్రూఅవుట్ ద ఫిలిం అలానే క్యారీ చేశారు సైడ్ డీవియేషన్స్ లేకుండా. ఇది నంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది ప్యారల్గా సైమల్టేనియస్గా. తెలుగులో కూడా ఈ టైప్ ఈ కాంటెంట్ జానర్స్ బయట లాంగ్వేజ్ నుంచి వచ్చినా కూడా మన వాళ్ళు ఆదరిస్తారు. 100% చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈసారి కూడా ద రైజ్ ఆఫ్ అశోక ద్వారా కూడా ప్రూవ్ అవుతుంది 100%. అండ్ చాలా 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 బాగుందండి. నేను అసలు వితౌట్ ద ట్రైలర్ వితౌట్ ద పోస్టర్ చూసి ప్లెయిన్గా వచ్చాను. చాలా 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 బాగుంది సినిమా. ఎక్కడ కూడా చిన్న సైడ్ ట్రాక్ లేకుండా టెక్నికల్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, చాలా 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 బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్ రిలీజ్ ద బెస్ట్ మూవీ. ఓకే, ద రైజ్ ఆఫ్ అశోక టైటిల్ వర్త్ అని చెప్పచ్చా? ఓకే, క్లైమాక్స్ సీన్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు సీన్ ఎట్లా ఉంటుందని. లాస్ట్ సీన్ చాలా బాగుంది. సినిమా మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది. బాగుంది. ఆల్ ఎంత ఇస్తాం రేటింగ్ ఎంత ఇస్తాం సినిమా? 4. ఓకే, బీజిఎం కూడా బాగుంది మూవీలో. నచ్చిందా? ఫ్యామిలీతో రావచ్చా? రావచ్చు. యూత్ ఎంతకంటే ఎక్కుతారా? ఇది కొత్తగా ఉంది, అంటే జెన్జీకి ఇది కొత్త మోడల్ లాగా అనిపించింది మూవీ. ఇప్పుడు ఈ టైప్లో లేవు కదా ఏ మూవీస్, ఇట్లా రావట్లేదు. పాతకాలం లాగా చాలా బాగా నచ్చింది, బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా చాలా బాగుంది. అప్పుడు చూడలేం కదా మనం ముందు ఇట్లా ఉంటుండే అన్నవి అని ఎవరికి తెలియదు కదా, అవి చూస్తే అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఇలా ఉండేనా ఇప్పుడు ఇలా ఉందా అన్నట్టుగా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్ బాగుంది, స్టోరీ బాగుంది. ఇతను బాగుంది, ఎమోషన్ కూడా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది, చూడొచ్చా? ఫ్యామిలీతో రావచ్చా? చూడొచ్చు. ఎట్లుంది సినిమా ద రైజ్ ఆఫ్ అశోక? నేను పోస్టర్ అండ్ టీజర్ ట్రైలర్ చూడకుండా బ్లాంక్ మైండ్ ప్లెయిన్ మైండ్ సెట్ వచ్చాను. పర్ఫెక్ట్ ఫిల్మ్ అండి ఇది. తెలుగుకి అంటే నంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ మెయిన్ స్ట్రీమ్ కన్నడ ఫిల్మ్ అనుకుంటా. తెలుగు ఆడియన్స్కి 100% నచ్చే ఫిల్మ్ ఇది. అంటే తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ ఈ నంబర్ ఆఫ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు ప్యారల్గా. అండ్ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఈ వీక్లో రిలీజ్ అయిన నంబర్ ఆఫ్ మూవీస్లో ఇది ఒక టైప్ ఆఫ్ మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అంటే లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. అంటే మన ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు, నాట్ ఆల్ బ్యాటిల్ ఆర్ ఫాట్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అనేది. ఆ బాటమ్ లైన్కి 100% పే ఆఫ్ చేసిన ఫిల్మ్ అండి ఇది. హీరోయిన్ హీరో ప్రొడ్యూసర్ అండ్ హీరో చాలా బాగా చేశారు. అంటే ప్రొడక్షన్ చూసుకుంటూనే టెక్నికల్గా చాలా మంచి క్వాలిటీ ఫిల్మ్ ఇస్తున్నాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ హీరోయిన్ కావచ్చు, విలన్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా డిఫరెంట్గా ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ ద హైలైట్స్లో విలన్ క్యారెక్టరైజేషన్ కూడా సినిమాకి చాలా ప్లస్ అండ్ చాలా ఎసెట్. ఎందుకంటే హీరో విలన్ టిట్ ఫట్ దెబ్బకు దెబ్బ ఎత్తుకు పై ఎత్తు లానే వెళ్తూ ఉంటుంది ఫిల్మ్ అంతా. అండ్ హీరోయిన్ పేరు కానీ కెమిస్ట్రీ కానీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెక్నికాలిటీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైట్స్ ఫిల్మ్కి. చాలా గ్రాండ్ ఏరియా ఫైట్స్ కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, అన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్ ద రైజ్ ఆఫ్ అశోక. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్లో రిలీజ్ అయిన ఫిల్మ్స్ బెస్ట్ ఫిల్మ్. క్లైమాక్స్ ఫైట్ ఫిల్మ్స్లో ఉన్న నంబర్ ఆఫ్ ఫైట్స్లో వన్ ఆఫ్ ద హైలైట్ టాప్ ప్లేస్లో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. చాలా బాగుందండి ఫిల్మ్. మస్ట్ వాచ్ ఫిల్మ్. బెస్ట్ సీన్స్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళ లవ్ జర్నీ కావచ్చు, ఆ పేరు చాలా బాగా కూర్చుంది స్క్రీన్ మీద. చాలా 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 బాగా మనకు రిలేట్ చేసుకునేలాగా, రియల్ పేర్స్ని రిలేట్ చేసుకునేలాగా మనకు కనెక్ట్ అవుతుంది ఫిల్మ్లో ఉన్న హీరోయిన్ క్యారెక్టరేషన్స్, కెమిస్ట్రీ కావచ్చు. అంటే హీరో ఫాదర్గా చేసిన వాళ్ళు చాలా నేచురల్ రియలిస్టిక్ ఫాదర్ లాగా చాలా చాలా చక్కగా చేశారండి ఫిల్మ్లో.
హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ కావచ్చు, అలాగే ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. వినోద్ గారు అయితే చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి. సో ఈ రోజు వరకు ఇప్పటి వరకు సినిమాకి అంత బజ్ లేదు, బట్ ఈ ప్రీమియర్ షోస్ చూసిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మూవీ. సో మీ నియరెస్ట్ థియేటర్లో చూడండి అన్న. క్లైమాక్స్ చాలా బాగుందన్న. అంటే ఒకటే నరుగుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ సీన్ నుంచి ఇక సెకండ్ హాఫ్ లో ఏదో ఉంటుంది అనుకున్నాం, ఇక క్లైమాక్స్ వరకు ఇంకేదో వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది నాకైతే. యా, థ్యాంక్ యూ అన్న. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా లీడ్ పేస్ సప్ని గౌడ హీరో గారు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. స్టోరీ పరంగా చూసుకుంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. చాలా రోజులైంది ఇలాంటి మూవీ చూసి. ఇది ఎలా అనిపించిందంటే మారీ సెల్వరాజ్ తమిళ డైరెక్టర్ తీశారు ఇట్లాంటి సినిమాలు, ఆ రేంజ్లో అనిపించింది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావాలి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. సో ఇది రేపు నుంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. ఇప్పుడు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఇది కానీ పిహెచ్డి కానీ చదువుకునే వ్యక్తి కూడా ఈ సినిమా చూసి మారుతున్న ఆలోచన ఖచ్చితంగా. మెయిన్ ఏంటంటే మత పిచ్చి కుల పిచ్చి ఉంటే వాళ్ళు ఉంటారు చూడనా, అలాంటి వాళ్ళు చూడాలి ఈ సినిమా. అలాంటి వాళ్ళు చూడాలి. ఎందుకంటే అరే పిచ్చనా కూడా నీది ఎక్కువ క్యాస్ట్ ఫీల్ అవుతున్నా కదా, కాదురా, ప్రతి ఒక్కడికి కూడా సమాన హక్కు కల్పించింది భారతదేశంలో రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, బతే హక్కు ప్రతిది. అసలు సాయి కుమార్ క్యారెక్టర్ అయితే అన్న ఉన్న 5 నిమిషాలు కానీ ఎక్సలెంట్ మలుపు తిప్పాడు ఆయన. అసలు మలుపు తిప్పారు. సినిమా స్టోరీ మొత్తం సినిమా చూడాలన్న ప్రతి ఒక్కరు చూడాలి. కులపిచ్చి ఉన్నవాళ్ళు, మత పిచ్చి ఉన్నవాళ్ళు, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనుకునే వాళ్ళు, లేదు మనం తక్కువ కదా అని అణగారిపోతూ మనమే తక్కువ వాళ్ళతో మనకి ఎందుకు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. మీకు కూడా బతికే హక్కు ఉంది, మీకు కూడా పోటీ చేసే హక్కు ఉంది, మీరు కూడా నిలబడే హక్కు ఉంది, మీరు కూడా రాజ్యాంగాన్ని సపోర్ట్తో ఈ దేశాన్ని పరిపాలించే హక్కు కూడా మీకు కల్పించారు. మేము తక్కువ వాళ్ళం కదా, మాకెందుకు రాజకీయాలు, మేము తక్కువ వాళ్ళం కదా, మేమెందుకు గుళ్ళు పోవాలి, మేము తక్కువ వాళ్ళం కదా, దీనికెందుకు దానికెందుకు అని మీరు అనుకుతున్నారు కదా. దాని గురించి హీరో చెప్తాడన్న ఊర్లో జనానికి ఒక్క స్పీచ్తో మారిపోయారన్న. నిజంగా సినిమా అంటే మామూలుగా రియల్ స్టోరీని తీసుకుని బేస్ చేశారు కదా. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ సాటర్డే సండే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనేది. ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్ళొచ్చు, లవర్స్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇందులో లవ్ స్టోరీ ఉంది, చాలా క్యూట్ గా చూపించారు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో చాలా క్యూట్ గా చూపించారు. అసలు వల్గారిటీ ఏం లేదు. ఫ్యామిలీ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటారు అన్న, ఒక్కటి కాదన్న సినిమాలు ఏమేమి ఉండాలో అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. ఒక్కటి కాదు సినిమా. ఒక బిచ్చగాడు సినిమా స్టార్టింగ్ వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు కదా ఖాళీగా ఉన్న థియేటర్ ఏంద్రా ఈ సినిమా అనుకున్నారు. కానీ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళింది ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది ఈ సినిమా. ఎందుకంటే పబ్లిసిటీ లేదు ఫస్ట్ ఈ ఒక సినిమా అని. ఈ రోజు ప్రీమియర్ షో చూసిన తర్వాత ఏం చెప్తున్నా అంటే ఎన్నో హౌస్ఫుల్ అయిందన్న. అసలు కన్నడ హీరో సినిమా తెలుగు ఇండస్ట్రీలో, తెలుగులో ఇక్కడ తెలంగాణ థియేటర్లో హౌస్ఫుల్ అవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంటర్వెల్ వరకు కూర్చుని చూసి వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు బయట నుంచి వచ్చిన సినిమాలకి. కానీ సినిమా అయ్యేంత వరకు కూడా ఒక్కళ్ళు కూడా సీట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. ఆ రేంజ్లో కూర్చోబెట్టారు. సినిమా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. డెఫినెట్గా మీకు నచ్చింది, 100% నచ్చింది మీకు. కొంతమంది సీనియర్ డైరెక్టర్లు అవుట్ ఆఫ్ కంట్రీ కంటెంట్ చూసి చీటింగ్ కొట్టి తెలుగు సినిమా ఫీల్డ్ కంటెంట్ ఇది మనదే, ఇది మన దేశంది, మన కంట్రీది, మన స్టేట్స్. ఎందుకంటే కుల పిచ్చి మత పిచ్చి అనేది మనకే ఉంటుంది, బయట దేశాల్లో లేదు. సో మన కంట్రీకి సంబంధించిన స్టోరీనే ఇది. సో ఖచ్చితంగా మన వాళ్ళందరికీ కూడా కరెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అరే నేను కూడా నాకు క్యాస్ట్ ఎక్కువ కదా, నేను ఎక్కువ బలం ఫీల్ అయ్యాను కదా, ఇట్లా ఉంటుంది అని. ఇంకోటి ఉంటారు కదా, అరే నేను క్యాస్ట్ తక్కువ, నేను ఇన్ని రోజులు నాకు ఏం చేయలేను, నేను ఏం చేత కదా అనుకున్నాను కదా, సో నాకు కూడా హక్కు ఉందా అనే విధంగా చూపించారన్న. రెండుకి కూడా పెద్ద పెద్ద బడా నాయకులు ఉంటారు కదా, పెద్ద పెద్ద క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఆరాధిస్తారంటారా అన్నా? అసలు సినిమా హిట్ కొట్టాలంటే దానికి కారణం ఎవరంటే మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు. వాళ్ళు తలుచుకుంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇది వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. హైయర్ అంటే నేను ఎక్కువ క్యాస్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు చూడు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అరే అమ్మ మన ఎంత ఇదా అనుకుని అంటారు కదా. ఈ సినిమాలో లేని వాళ్ళ గురించి హైప్ చేశారు కదా, అది వాళ్ళకి నచ్చదు కాబట్టి సినిమా బాగాలేదు అది ఇది అని అనొచ్చేమో. కానీ సినిమా మాత్రం డెఫినెట్గా చెప్తున్నా రేపొద్దున కల్లా సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో
సాటర్డే సండే ఫుల్ కలెక్షన్స్ సినిమా సూపర్ అంటే సూపర్. డైరెక్టర్ మంచి పేరు వస్తుంది అంటే హీరో కూడా ఇప్పుడు మన ఆయన ఉన్నారు కదా బిచ్చగాడు హీరో తెలుగులో ఎలా హీరో అయిపోయాడు ఈయన కూడా సతీష్ అంటే ఈయన పేరు మన తెలుగులో హీరో అయిపోతాడు. ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాలు హీరోని ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఫీల్ ఉంది కానీ అంటే కొత్త హీరో అనుకున్నాం కానీ ఆల్రెడీ ఆయన కన్నడలో చాలా సినిమాలు చేసిన హీరోని ఆయన. సో మంచి ఎక్స్పీరియన్స్ అంటే హీరోయిన్ అయితే కూడా ఇందులో చాలా బాగుంది. ఒక హాఫ్ శారీస్లో లంగా ఓనీల్లో పల్లెటూరు వాతావరణం కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు. సినిమా బీజిఎం అయితే మాత్రం నాకు బాగా నచ్చింది, సాంగ్స్ బాగా నచ్చింది, డైరెక్షన్ బాగా నచ్చింది, స్టోరీ బాగా నచ్చింది, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. అబ్బాబ్బా ఒక్కటి కాదు నా సినిమా ఓవరాల్ గా ఫుల్ మీల్స్ పెట్టినట్టు అనిపించింది నాకైతే. సినిమా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక్కసారి చూడండి, మీరే అంటారు సినిమా సూపర్ అంటే సూపర్ అని. ఇది కాకుండా బయటకు వచ్చి నాకు బోర్ కొట్టింది అంటే నేను గుండు కొట్టించుకుంటా. ఓకే థ్యాంక్ యూ. మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, క్యాస్ట్ బేస్ చేసుకొని బాగా వేసుకొచ్చారు మూవీని. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది మూవీలో. ఇలా యాక్షన్ సీన్స్ కానీ ఫ్యామిలీ అంతా చూడవచ్చు, బాగుంది. ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ అందరికి. సినిమాటోగ్రఫీ బాగుంది దాంట్లో మూవీలో, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, మంచి లైటింగ్తో సినిమాగ్రఫీ. సార్ ఓకే హీరో యాక్టింగ్ బాగుంది సార్, బాగా యాక్షన్ సీన్స్ కూడా బాగా చేశారు, ఎమోషన్ సీన్స్ ఇవన్నీ నీట్గా కరెక్ట్గా, క్లైమాక్స్ బాగుంది, అంతా బాగుంది. సినిమా మూవీ మొత్తం అందరూ చూడవచ్చు. ఓకే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, బాగుంది. ఆల్ ద బెస్ట్. ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చాలా ఎక్స్టెండ్గా తీశారు. డైరెక్షన్ కానీ ఆ రైటింగ్ కానీ దాంట్లో స్టోరీ టెల్లింగ్ కానీ మంచి మెసేజ్ కూడా అనిపించింది మనకి. క్లైమాక్స్లో మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మనకి సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. అంటే మన ఎవరిది సొత్తు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ మనకి వదిలేరు సినిమాలో. మనకి సినిమా కంటెంట్ అంటే మంచి క్లైమాక్స్ తీసుకెళ్ళడం బాగా, అంటే కొత్త హీరోకి మంచి స్టోరీని కొంచెం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ స్టోరీ తీసుకెళ్ళడం కూడా బాగా తీసుకెళ్ళడం జరిగింది డైరెక్షన్ అండ్ డిఓపి కెమెరామెన్. దాంట్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. దీంట్లో మనకు మెయిన్గా చెప్పాలంటే సతీష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పాలి, చాలా పీక్స్. మనకి తెలుగులో మనకి తమిళ సినిమాని తెలుగులో తీసుకురావడం కూడా మనం చాలా రేర్గా చూస్తాం సినిమాలు. అంటే తమిళ సినిమాల్లో మనకి ఇలాంటి కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు. సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. రైజ్ ఆఫ్ అశోక తప్పకుండా మీ దగ్గర ఉన్న డిఎస్కి వెళ్ళి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.
ఓకేనా. నేను ఒక 2004 వచ్చాను ఇండస్ట్రీకి. నా అనుభవం ప్రకారంగా ఇన్ని సినిమాలు చూశాను, ఒక 100-200 సినిమాలు చూశాను. నేను మా పవన్ కళ్యాణ్ సినిమా కూడా చూశాను. మన తెలుగు డైరెక్టర్లు సినిమా తీస్తారు కదా, బయట దేశం కొద్ది కంటెంట్ తీసుకొని చీటు కొట్టి సినిమాల్లో పెడతారు. కానీ ఈ సినిమా చూడడం వల్ల నాకు చాలా అనుభవంతో చెప్తున్నాను, ఈ సినిమా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, విలన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, హీరోయిన్ కానీ ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంది. కొత్తదనం ఫైట్స్ ఉన్నాయి, పాటలు ఎక్సలెంట్ ఇచ్చాడు. ఏ టైంలో ఏ పాట పెట్టాలి, ఏ విధంగా పెట్టాలని ఎక్సలెంట్ తీశారు. సినిమా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు యూత్కు ఈ సినిమా చాలా నచ్చుతుంది. అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కింద అనగదొక్కబడిన కులాలది కంటెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. రెడ్లు, నాయులు, చోదరులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఈ సినిమా చూడకపోవచ్చు, కానీ మధ్యతరగతి వాళ్ళకు చాలా నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఓకేనా, మీరు అందరు తప్పకుండా అందరు వెళ్ళి చూడండి. ఓకేనా. ఈ సీన్లో మన పేదవాళ్ళ గురించి అలా కింద నుంచడము, అలా డెవలప్ కానికపోవడం, చదువుకున్నా కానీ మనకు జాబ్ వచ్చినా కానీ ఆ లెటర్ మనకి ఇంటికి రాకపోవడము, అలాంటి కంటెంట్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకున్నా, నాకు జాబ్ రాక ఒకప్పుడు చాలా బాధపడినాను. ఆర్మీ దానికి కూడా ట్రై చేశాను, అది కూడా రాకపోతే సరే ఏదో ఒకటి అని ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒకటి చేస్తున్నాను ఇండస్ట్రీలో. కానీ మాత్రము కింది వాళ్ళకు అందరు సపోర్ట్ ఇవ్వాలి. ఇలాంటి సినిమాలు చూసి డైరెక్టర్కు మంచి కంటెంట్ తీశారు సారు, చాలా కష్టపడ్డారు పాపం. అందుకోసం మీ అందరు ప్రేక్షకులు చూడండి, చాలా బాగుంది సినిమా. నాకు నచ్చింది, మీ అందరికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు ఆదరించాలి. ఈ సీన్ నాకు నచ్చింది ఏంటంటే తీసే విధానం బాగుంది, విలేజ్ కంటెంట్ ఉంది, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఇంత బ్యాడ్ వల్గర్ లేదు, ఏం వల్గర్ లేదు, రొమాన్స్ సాంగ్స్ లేవు, అన్ని ఫ్యామిలీ లాగా పాటలు ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. అందరూ చూడండి థియేటర్లో. ఈ డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని అందరిని ఆదరించండి. మీ జనాలు మాకు దేవుళ్ళు అంటారు, సమాజం దేవాలయం లాంటిది. మన ఎన్టీ రామారావు చెప్పారు చూడండి, పేదవాళ్ళని మనము దగ్గర తీసుకోవాలి, వాళ్ళతోటే సమాజం. కాబట్టి ఈ సినిమా అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. ఓకేనా, థ్యాంక్ యూ.